దేవుని యొక్క వాక్యములో మట్టల ఆదివారం గురించి మనం చూస్తాం. ఈ రోజు నుంచి యేసుక్రీస్తు ప్రభు పునరుత్థానుడయ్యేంత వరకు ప్యాషన్ వీక్ అని అంటారు, లేదా హోలీ వీక్ అని అంటారు. మొదటి రాకడకు సంబంధించినటువంటి ప్రవచనాలు ఈ వారం సంపూర్ణం చేయబడతాయి. ఆయన పుట్టుక దగ్గర నుంచి ఆయన మరణ పునరుత్థానం వరకు చెప్పబడిన ప్రవచనాలన్నీ కూడా నెరవేర్చబడే వారం ఈ వారం. కనుక ఈ వారం అందుకే పరిశుద్ధ వారం అని అన్నారు. లేఖనము నెరవేర్చబడుతున్నటువంటి, సంపూర్ణం చేయబడుతున్నటువంటి వారం. కనుక ఈ వారంలో కొన్ని ఘట్టాలను బైబిల్లో 4 సువార్తికులు కోడ్ చేశారు. ఈ దినం, ఈ క్షణము నుంచి ఆయన యెరూషలేములో ప్రవేశించి కలువరి శిలువలో చనిపోవడానికి తన్ను తాను సంసిద్ధపరుచుకుంటూ సిద్ధపడుతూ వచ్చినటువంటి దినాలు ఈ దినాలు. యేసుక్రీస్తు ప్రభు విజయం పొందాడు, విజయవంతంగా ప్రవేశించాడు అనంటే అర్థం ఎవరు ఓడిపోయారని కదా. విజయవంతంగా ఓడిపోయారు. సాతాను ఓటమి ఇక్కడ మొదలయ్యింది. హల్లెలూయా. మన సంఘం విజయవంతంగా భక్తి చెయ్యాలి అనంటే మనము సాతానును ఓడించే బిడ్డలమై ఉండాలి. మన కుటుంబం క్రైస్తవంలో విజయవంతమైనటువంటి క్రైస్తవ కుటుంబముగా ఉండాలి అనంటే మన ఎక్స్పర్టీ సాతాను విజయవంతంగా ఓడిపోవాలి. అది చాలా ప్రాముఖ్యం. మనం గెలవడం ఎంత ప్రాముఖ్యమో సాతానును సంపూర్ణంగా ఓడించడం కూడా అంతే ప్రాముఖ్యం. ఈ భాగములో అదే జరిగింది. ఈ ఘట్టం నలుగురు రాశారు. మత్తయి సువార్త 21వ అధ్యాయం మొదటి 11 వచనాలు, మార్కు సువార్త 11వ అధ్యాయం మొదటి 11 వచనాలు, లూకా సువార్త 19వ అధ్యాయం 29వ వచనం నుంచి, యోహాను సువార్త 12వ అధ్యాయం 12వ వచనము నుంచి. పరిశుద్ధాత్మ దేవుడు రాసేటప్పుడు చాలా పద్ధతిగా, క్రమంగా భవిష్యత్తు చరిత్రను దృష్టిలో పెట్టుకొని రాశాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క విజయవంతమైనటువంటి ప్రవేశం ఆ రోజు జరిగితే, ఈనాడు సంఘము లోకములో విజయవంతమైనటువంటి ప్రవేశ జీవితం జీవించాలంటే, విజయవంతమైనటువంటి వెలుగు జీవితం జీవించాలంటే వెలుగు పొందిన మనము సహకరించాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవునితో, దేవుని వాక్యముతో, క్రీస్తు యేసుతో మనము సహకరించటం నేర్చుకోవాలి. ఇది జరగకపోతే నష్టాన్ని చూడటం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. కనుక మన జీవితంలో సహకరించటానికి నేర్చుకోవాలి. యేసు వెంట వెళ్ళడం నేర్చుకోవాలి. పరిశుద్ధాత్మ దేవునికి సహకరించటం నేర్చుకోవాలి. వాక్యమునకు లోబడి సహకరించటం మనం నేర్చుకోవాలి. యెరూషలేములోకి ప్రవేశించేటప్పుడు అంటున్నాడు, బేత్పగే అనేటువంటి గ్రామానికి వెళ్ళు అని శిష్యులను పిలిచి ఆ మాట చెబుతూ ఉన్నాడు. బేత్పగే అనేటువంటి మాటకు అర్థము అంజూరపు గృహము అని అర్థం. అంజూరపు పండుకు చాలా విలువ ఉంది. ఇశ్రాయేలు ప్రజల యొక్క మెయిన్ వ్యాపారాలలో, ప్రాముఖ్యమైనటువంటి పంటలలో అంజూరపు పంట ముఖ్యం. ఇది ఔషధానికి వాడతారు. యేసుక్రీస్తు ప్రభు ఇక్కడి నుంచి మొదలు పెడుతున్నాడు. దేన్ని? విజయ ప్రవేశాన్ని యెరూషలేములోకి. ప్రియమైన వారలారా, మనము ఉన్నటువంటి స్థలం కూడా చాలా ప్రాముఖ్యం. మన ప్రారంభం కూడా చాలా ప్రాముఖ్యం. చాలామంది అనుకుంటాం, బైబిల్ చెప్తుంది ప్రారంభం, కార్య ఆరంభము కంటే కార్య అంతము విజయవంతంగా ఉండాలి. కార్యమును ఎంత సంతోషంగా మొదలు పెడతామో కార్యమును ముగించడం కూడా అంతే ప్రాముఖ్యం. యేసుక్రీస్తు ప్రభు ప్రవేశములో ప్రారంభం కూడా అద్భుతంగా ఉంది. బేతనియా అనేటువంటి మాటకు అర్థం ఉంది. ఏంటో తెలుసా? బాధ నొందిన ఉనికి అని. 2 అర్థాలు ఉన్నాయి. బాధ నొందిన ఉనికి అని ఒక అర్థమైతే, బాధ పొందినటువంటి స్థలము అని ఒక పేరైతే, మరో పేరు కూడా ఉంది, ఖర్జూరపు పండ్ల స్థలం. ఈ 2 కూడా వాళ్ళ ప్రాముఖ్యమైనటువంటి వ్యాపారపు పంటలు, అభివృద్ధికి సంబంధించినటువంటిది.
అయితే బేతనియ గ్రామంలో ఒక బాధాకరమైన విషయం జరిగింది. ఆ బాధను తొలగించాడు యేసయ్య. ఏంటో తెలుసా? చావు అంటే మానవునికి భయం, మరణం అంటే మనిషికి ఎక్కడ లేని దిగులు. దాని నుంచి విడిపించడానికి వచ్చినవాడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువని బేతనియ గ్రామమునకు సంబంధించిన లాజరును మరణము నుంచి విడిపించాడు. మార్తా మరియలకు భక్తి నేర్పించిన ఊరు, యేసుక్రీస్తు ప్రభు తరచుగా వెళ్ళే ఊరు బేతనియా. అమ్మా, కార్య ఆరంభములోనే యేసుక్రీస్తు ప్రభు మొదలుపెట్టిన స్థలమే మహా అద్భుతం. ఎవ్రీడే నీ ప్రారంభం అద్భుతంగా ఉండాలి, ప్రార్థనతో ఉండాలి, మోకరించి ఉండాలి. ప్రియమైన వారలారా, దిన ఆరంభం మంచిగా ఉండాలి. ప్రార్థనతో, వాక్యముతో సమర్పించుకొని చేసే ప్రారంభం మనకుండాలి. ప్రభువా, నా ప్రారంభం ఈ దినం బాగుండాలి. ఇదిగో నీ సన్నిధికి వచ్చా, నిన్న ముగింపు ఎలా చేశానో తెలీదు, నిన్న ఎలా ఆరంభించానో నాకు తెలీదు. ఈరోజు నన్ను జ్ఞాపకం చేసుకొని మోకరిల్లి ప్రార్థన చేసే జీవిత అనుభవం విజయానికి గుర్తు. కాబట్టి ఈ దిన ప్రవేశం విజయవంతంగా నీకు ఉండాలి అనంటే, ఆనాడు యెరూషలేములో విజయవంతంగా ప్రవేశించినటువంటి యేసయ్య ప్రారంభం అంజూరపు గృహం, ఖర్జూర పండ్ల ఉనికి స్థలం అని అర్థమిచ్చే జంక్షన్ నుంచి ఆయన ప్రారంభించాడు. కనుక మన జీవితంలో ఈ ప్రారంభాన్ని మనము కలిగి ఉండాలి. మన జీవితంలో అది చాలా ప్రాముఖ్యం. కనుక చేతులు ఎత్తొద్దు. కానీ నాదో చిన్న ప్రశ్న, ఎంతమందికి చదవచ్చు? ఆ చదువొచ్చిన వాళ్ళు రోజు ఎంతమంది వాక్యం చదువుతున్నారు ఉదయాన్నే ఏ పని చేయకముందే? ఎంతమంది ప్రార్థనలు చేస్తున్నారు ఏ పని మొదలు పెట్టకముందే? ప్రార్థన అనే పని లోకం లేయకముందే, సూర్యుడు ఉదయించకముందే నా మోకాళ్ళు ఎప్పుడు చాపుకొని ఉండలేదు ప్రభువా అని అన్నాడు చార్లెస్ ఫిన్నీ అనేటువంటి భక్తిపరుడు. నేను మోకరిల్లకుండా సూర్యుడు రాలా బయటికి, నా మోకాళ్ళ మీద నేను లేకుండగా తూర్పులో సూర్యుడు ఎప్పుడు ఉదయించలా, సూర్యుడు కంటే ముందే నేను మోకరించా, నా దేవుణ్ణి కలిసొస్తాను నేను. చార్లెస్ ఫిన్నీ యొక్క తీర్మానం అది, నిర్ణయం అది. మన జీవితంలో ఉన్నాయా అలాంటి నిర్ణయాలు? ఏమన్నా ఉన్నాయా? ప్రియమైన వారలారా, యేసయ్య ప్రారంభమే అద్భుతం. బేత్పగే అంజూరపు గృహము అని అర్థం, బేతనియా ఖర్జూరపు పండ్ల స్థలం, ఉనికి అని అర్థం, బాధ నొందిన వాని ఉనికి అని అర్థం. అక్కడ విజయాన్ని ఇచ్చాడు యేసుక్రీస్తు ప్రభు. కాబట్టి కార్య ఆరంభము మనము చాలా ప్రాముఖ్యంగా ప్రార్థనతోనూ దేవునితోనూ మొదలు పెట్టడం మన విజయవంతమైన క్రైస్తవ కుటుంబానికి మొదటి మెట్టు, విజయవంతమైన క్రైస్తవ సంఘానికి మొదటి మెట్టు. కాబట్టి దాన్ని మనం దృష్టిలో పెట్టుకుందాం. చూద్దాం, చదవండి. ఆ గ్రామములకు వచ్చినప్పుడు ఆయన శిష్యులలో 2 చూచి, ఎంతమంది ఉన్నారు ఆయన శిష్యులు? 12 మంది ఉన్నారు. కానీ ఆయన ఫోకస్ ఎంతమంది మీద పడింది? 2 మీదే పడింది. ఈ 2 యేసుక్రీస్తు ప్రభు పిలిచాడు. లూకాసు వార్త 5వ అధ్యాయం 1-2 వచనం మనం చూస్తే, జాలరులు తమ వలలు కడుక్కొనుచుండిరి, సీమోనుదైనటువంటి దోణెను ఆయన ఎక్కెను అని రాయబడి ఉంటుంది. అక్కడ చాలా దోణెలు ఉన్నాయి, కానీ ఆయన ఎక్కిన దోణె సీమోనుది, కానీ చూచిన దోణె చాలా దోణెలు చూశాడు. ఆయన ఫోకస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్. యేసు ఫోకస్ను మన వైపు తిప్పే శిష్యులంగా మనం ఉండాలి. జకర్యా అనేటువంటి వ్యక్తి లూకాసు వార్త 19వ అధ్యాయం 1-10 వచనాల్లో మనకు కనబడతాడు. జకర్యా అందరి మధ్యలో పొట్టివాడిగా ఉంటే యేసును చూడాలని చెట్టెక్కాడు. ఈయన చెట్టెక్కితే యేసుక్రీస్తు ప్రభు ఫోకస్ చుట్టూ ఉన్న జన సమూహం మీద లేదు, కానీ చెట్టెక్కి ఎక్కడో దూరంగా నిలిచినటువంటి యేసును చూడాలనుకుంటున్నటువంటి జక్కై మీదకి ఆయన దృష్టి వెళ్ళింది. మొదటిది ప్రారంభం, రెండవది యేసు దృష్టిని నువ్వు ఆకర్షించగలిగిన భక్తిపరుడు అయి ఉండాలి. అప్పుడే విజయవంతమైనటువంటి సంఘానికి నువ్వు సహకారి అవుతావు.
లేదంటే నీ సంఘం సప్పబడిపోద్ది. నీ సంఘం గుంపులో లాగా ఉంటుంది. నీ సంఘం, నీ క్రైస్తవ కుటుంబం విజయవంతమైన కుటుంబమేనా, సంఘమేనా? నీ సేవకుడు విజయవంతమైనటువంటి సేవకుడేనా? ఇది ఒకసారి మనం ఆలోచించాలి. నువ్వు యేసు యొక్క మనస్సును ఆకర్షించే శిష్యుడువా, శిష్యురాలువా? ఒకసారి నేను అడిగాను, మీ చర్చిలో ఎవరున్నారు అని ప్రశ్న వేశాను. అది డిసైపుల్ క్యాంపు, శిష్య శిబిరం క్యాంప్. అది శిష్యుల్ని తయారు చేసే క్యాంప్. అందులో మొదటి ప్రశ్న వేశాను నేను, మీ చర్చిలో ఎవరున్నారు అని అంటే, అందరూ విశ్వాసులు ఉన్నారు సార్, విశ్వాసులు ఉన్నారు సార్ అని అన్నారు. నేను అన్నాను, యేసుక్రీస్తు ప్రభు దగ్గర మాత్రం శిష్యులు ఉన్నారు, శిష్యులే విశ్వాసులు అయ్యారు, మీ చర్చిలో శిష్యులు లేరన్నమాట అని అన్నాను. ఇప్పుడు అదే ప్రశ్న నీ ముందు పెడుతున్నాను. మీ చర్చిలో నువ్వు విశ్వాసివా, శిష్యురాలివా, శిష్యుడివా? నువ్వు శిష్యుడివి కాకుండా చర్చితో నీకేం సంబంధం లేదు. నువ్వు శిష్యుడిగా సమర్పించుకోకుండా, శిష్యుడిగా బ్రతకడానికి తీర్మానం లేకుండా నువ్వు క్రైస్తవుడివి అని చెబితే ఎవరు ఒప్పుకుంటారేమో నాకు తెలియదు, కానీ నేనైతే ఒప్పుకోను. నా బైబిల్ అస్సలు ఒప్పుకోదు. శిష్యుడు అనేవాడు యేసు వెంబడి వెళ్ళేవాడు, యేసు వెంట నడిచేవాడు. యేసుక్రీస్తు ప్రభు నడిచి 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 చివరికి సిలువ దగ్గరికి వెళ్ళాడు. ఆ సిలువ యేసుది. నువ్వు కూడా యేసు వెంట నడిచి 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 నీ సిలువ దగ్గరికి నువ్వు వెళ్ళాలి. నీకంటూ సిలువ ఉందా నీ జీవితంలో? సిలువ అంటే శ్రమ అని అంటారు. నేను ఆ మాట అనను. సిలువ అనంటే గాడ్స్ విల్ అని అంటాను. దేవుని చిత్తం నీ సిలువ. యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువలో మరణం అనేది తండ్రి అయిన దేవుడు రాసి పెట్టాడు. దానిని తండ్రి యేసుక్రీస్తు ప్రభుకు అప్పగించాడు. మరణించటం, పాపుల కోసం మరణించటం యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవిత గమ్యం. మరి నీ జీవిత గమ్యం దేనికోసం బ్రతుకుతున్నావు? పక్కింటోళ్ళకు పుల్లలు పెట్టడానిక? పక్క విశ్వాసిని చెడగొట్టడానిక? అసలు నీ జీవితంలో దేవుని చిత్తం ఏమన్నా ఉందా? అది ఉందన్న సంగతి నీకు తెలుసా? వీళ్ళు శిష్యులుగా యేసయ్య దృష్టిని ఆకర్షించాడు. 12 మందిలో ఈ ఇద్దరే యేసుక్రీస్తు ప్రభు చూడగలిగాడు, యేసుక్రీస్తు ప్రభు చూపును లాగగలిగారు. మరి మనం లాగుతాం దేనికి? గొడవలకు, దేనికి? అసమాధానానికి, దేనికి? బాగున్న చోట చెడిపోవడానికి. వీళ్ళు అలా కాదు. యేసయ్య మనస్సు 12 మందిని చూస్తుంటే ఇద్దరి వైపు తిరిగింది. అద్భుతం ఏంటో తెలుసా? ఇంకో 2 రోజులు గడిచిపోతే 12 మందిలో ఒకడు పట్టిస్తాడు. ఇస్కరియోతు యోధ. నేనేమంటానో తెలుసా? బహుశా ఇది కరెక్ట్ అని నేను అనను, కానీ అనుకుంటున్నా, ఊహిస్తున్నా. ఒకవేళ పేతురు యోహానును పంపకపోతే యేసుక్రీస్తు ప్రభు ఖచ్చితంగా ఇస్కరియోతు యోధానే పంపించుండేవాడు. ఏమన్నా తెలుసా? ఎందుకన్నా తెలుసా? ట్రెజరీ బాక్స్ ఆయన దగ్గరే పెట్టాడు. ఎవరి దగ్గర? ఎవరైతే సాతానుకు అమ్మేస్తాడో, ఎవడైతే పరిసయ్యులకు శాస్త్రులకు అమ్మేస్తాడో వాడికే, దొంగ తాళం ఇచ్చేసాడు, ఇంటి తాళం. నేనంటాను, ఒరే ఇస్కరియోతు యోధా, ఇప్పుడన్నా మారుతావేమో, పోయి ఆ గ్రామంలోకి పోయి రాపో అని పని అప్పగిస్తున్నాడు. అమ్మా, నీ జీవితంలో దేవుని నువ్వు ఆకర్షించగలిగితే నీకు దేవుడు పని అప్పగిస్తాడు. యేసుక్రీస్తు ప్రభుకు శిష్యుడిగా నిన్ను నువ్వు సమర్పించుకోకపోతే యేసయ్య దృష్టి నీ మీదికి మరలడం కష్టం. జక్కయ్య మనసులో బలమైన కోరిక ఉంది. యేసు కావాలి, యేసును చూడాలి. ఆ కోరిక ఎన్ని వేల మంది ఉన్న యేసుక్రీస్తు ప్రభు దృష్టిని లాగేశాడు. జక్కయ్య, నీలో బలమైన ఆత్మీయ శిష్యరికపు కోరిక ఉండాలి. నేను శిష్యుడిగా ఉంటాను ప్రభువా, కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు నువ్వు ఏ పని అప్పగించినా నిన్నే వెంబడిస్తా. దట్ ఈస్ ద డిసైపుల్. మనం వెంబడించాం. దేన్ని వెంబడించాలో దాన్ని వెంబడించాం. దేన్ని వెంబడించకూడదో దాన్ని వెంబడిస్తాం. అది మానవుని నైజం. మన జీవితంలో శిష్యరికానికి
ప్రశ్నించటం అనేది పనికిరాదు. శిష్యరికానికి మేలైన దానికి సమర్పించుకొని బ్రతకడం ఒక్కటే పనికి వస్తుంది. ఎదురు ప్రశ్నలు వేసిన నీ సంఘం జయవంతమైన సంఘముగా ఉండదు. నీ కుటుంబం జయవంతమైనటువంటి కుటుంబముగా ఉండదు. ఓడిపోయి ఓడిపోయి నలిగి 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 లాస్ట్కి ఏమవుతుందో తెలుసా? హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం ఉంటుంది. ఏమన్నా తెలుసా? పాపము వలన కలుగు భ్రమ చేత మీరు కఠినపరచబడ్డారు అని అంటాడు. మనము యేసు చూస్తున్న శిష్యులుగా యేసయ్య దృష్టిని ఆకర్షించే సమర్పించుకునే బిడ్డలుగా మనం బ్రతకకపోతే మనం భ్రమపరచబడుతూ వస్తాం. ఉందా మాట? పాపము వలన ఏమి కలుగుతుంది? భ్రమ. ఇది భక్తి, ఇది భక్తి, ఇదే భక్తి. ఏం తప్పు ఉంది ఇందులో? భ్రమ భ్రమ భ్రమ. ఎవరు కల్పిస్తున్నారు? పాపం. పాపం. ఆ పైన కోపం గురించి మాట్లాడి కింద అంటాడు పాపము కలగ చేయు భ్రమ భ్రమ. ఇప్పుడు చెప్పండి, లోకములో ఉన్న ప్రేమలు గెలుస్తాయా ఓడతాయా? చెల్లెళ్ళు, విజయ ప్రవేశం నువ్వు శిష్యరికం చేయాలి. శిష్యరికం చేసే చోట నో రిజర్వేషన్స్. ఇలాగుంటేనే శిష్యరికం చేస్తా, నాకు నచ్చినట్టుకుంటేనే శిష్యరికం చేస్తా. ఆ శిష్యులు శిష్యులే కాదు. విజయవంతమైన యేసయ్య యెరూషలేం ప్రవేశం వెనక భక్తి పరులు, భక్తి ఛాయలివి. మొదటిది ప్రారంభం, రెండవది యేసు దృష్టి ఎవరి మీద పడింది? శిష్యుల మీద పడింది. ఆ తర్వాత మళ్ళీ చూడండి, మార్కు సువార్త 11వ అధ్యాయం 2వ వచనం, ఇద్దరిని చూచి మీ ఎదుటనున్న గ్రామమునకు వెల్లుడి అని అక్కడ రాయబడింది. కానీ మనము లూకాసు వార్తలో చూసిన, మత్తయి సువార్తలు అనుకుంటాను, లూకాసు వార్తలో చూడండి, ఇద్దరిని అక్కడ చూచి అని అన్నాడు, ఇక్కడ పిలిచి. నిన్ను దేవుడు పిలుస్తాడు పనికి రమ్మని. కసుగొట్టడానికి నిన్ను పిలవకుండా నువ్వు పట్టుకోవద్దు. అది దేవుని పిలుపులో నువ్వు ఉండాలి. కడగడానికి, ఏడవడానికి, నడవడానికి, ప్రార్థించడానికి దేవుడు పిలుస్తున్నాడు ప్రజలను. లోకములో నుంచి, పాపములో నుంచి, నరకములో నుంచి రా, దేవుడు పిలుస్తున్నాడు. అందుకే నువ్వు వచ్చావు. పిలుపు లేకుండా ఏ ఫంక్షన్కి మనం వెళ్ళం. కానీ దేవుని సేవలో మాత్రం పిలుపు లేకుండా అందరూ ఫింగర్లు పెడుతుంటారు. విజయం ఊరికే రాలేదు. ఇక్కడ చాలా చాలా భక్తి రహస్యాలు, నీడలున్నాయి. దేవుడు చూచాడు శిష్యుల్ని, ఆ శిష్యుల్లో ఇద్దరినే పట్టుకున్నాడు, ఆ ఇద్దరిని పిలిచాడు బయటికి. 12 మందిలో నుంచి ఇద్దరిని చూచాడు, ఆ ఇద్దరిని పిలిచాడు. ఇంత గుంపు ఉంది. ఇంత గుంపులో ఈ సంఘానికి సమర్పించుకున్న విశ్వాసులు, శిష్యులు ఎంతమంది? నువ్వు ఉన్నావు అందులో. నువ్వు శిష్యుడిగా ఈ సంఘానికి ఉంటే, శిష్యురాలిగా ఈ సంఘానికి ఉంటే, నువ్వు ఇక్కడ ఉండి, ఇక్కడ నివాసం చేసి, ఈ సంఘములో ఉండి ఇంకో ఊర్లో భక్తి చెయ్యవు. దీనికి సమర్పించుకుంటావు. నీవు కనపడతావు చూసేటట్టు, నీ కాపరి, నీ దేవుడు చూసేటట్టు వాళ్ళ కళ్ళల్లో పడతావు. నువ్వు వాళ్ళ కళ్ళల్లో నువ్వు పడకుండా నీకు పిలుపు రావాలంటే ఎలా? ఎప్పుడో వస్తావు చర్చికి, ఎప్పుడో పోతావు చర్చి బయటలో నుంచి, ఏది పడితే అది చేస్తావు. కానీ నీకు పని ఇవ్వాలా? సంఘ కమిటీలో నీకు సభ్యత్వం ఇవ్వాలా? సంఘములో నీకు ప్రాధాన్యత ఇవ్వాలా? ఎలా వస్తాయి? యేసు రాజ్యములు అలా ఉండదు. యేసయ్య పరిచర్యలు అలా ఉండదు. నువ్వు చూడబడాలా, పరీక్షించబడాలా. కొత్తగా వచ్చిన వాడిని సేవలో, దండులో చేర్చుకోవద్దు. వాక్యం సెలవిస్తుంది. పడాలండి కళ్ళల్లో, యేసయ్య కళ్ళల్లో. శిష్యులుగా మారాలండి. శిష్యరికం చేయకుండా నువ్వు విశ్వాసివనంటే తుచ్, నువ్వు డివండల్. పరలోకపు రాజ్యపు గేటు ఎదుట 10 మంది కలిగిన కన్యకల్లో బుద్ధి లేని కన్యకలుగా నువ్వు మిగిలిపోతావేమో. యేసయ్య పిలిచాడు వాళ్ళని. అందుకే విజయవంతమైన ప్రవేశం యెరూషలేములో దొరికింది. ఇక్కడే ఉంటారు మూఢనమ్మకం, ఇక్కడే ఉంటారు గుత్తి విశ్వాసాన్ని ఇక్కడికి తీసుకొస్తారు, ఇక్కడే ఉంటారు, ఇదే సంఘములో బల తీసుకుంటారు, ఇక్కడే అన్నీ ఇక్కడే. కానీ ఛాయలు, మాటలు, నీడలు, పలుకులు అన్నీ ఎక్కడెక్కడివో. దానివల్ల ఏమొస్తుంది? 5 వేళ్ళు కలవవు,
చీలికలు వస్తాయి. 5 వేళ్ళు కలవకపోతే ముద్ద రాదు, ముద్ద రాకపోతే కడుపు నిండదు. నువ్వు మనస్సు కలిపి దేవుని వాక్యముతో నీ సంఘముతో నువ్వు ఉండకపోతే, శిష్యుడిగా శిష్యురాలిగా నువ్వు ఉండకపోతే, నీ సేవకుడిగా పరిచర్యకు నువ్వు పిలవబడకపోతే నీ కడుపు, సంఘం కడుపు నిండదు, ఆత్మ నిండదు, ఆత్మ వర్ధిల్లదు. తస్మాత్ జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త. విజయ ప్రవేశం, విజయవంతమైన సంఘం, విజయవంతమైనటువంటి క్రైస్తవ కుటుంబం, భక్తి ఛాయలు, సహకారం అవసరం, అవసరం. విజయవంతమైన ప్రవేశం ఊరికే రాలా. భక్తులు త్యాగాలు చేశారు. భక్తిపరుల భక్తి అడుగులు ఇందులో ఉన్నాయి. మనం ఆలోచన చేయాలి. చూడండి, ఆయన చూచి పిలిచెను అనే మాట ఉంది. ప్రభు నిన్ను పిలిచాడు సంఘమును విజయవంతంగా భక్తి చేయడానికి. నీ పాపాన్ని కడుక్కున్నాడు, నీ హృదయాన్ని భరిస్తున్నాడు. ఇప్పటికీ ఇర్మియా గ్రంథం అంటాడు, మనిషి యొక్క హృదయం ఘోరమైన వ్యాధి కలిగినది. ప్రేమైన వర్లరా, నీ హృదయాన్ని భరిస్తున్నాడు దేవుడు. ఆయన పిలుచుకొని ఇక్కడ నిలబెట్టుకొని నిన్ను తన బిడ్డగా మార్పు చెందించుకుంటున్నాడు. చాలామంది యవనస్తులు నేను అడుగుతుంటాను, నానా చర్చికి రారా, నానా చర్చికి రారా, చర్చికి రా. ఆదివారం వచ్చినా సార్, నాకు ఆదివారం మాత్రమే కాదు కావాల్సింది, యూ షుడ్ ఫాలో టు యువర్ చర్చ్ షెపర్డ్. నీ సంఘ కాపరి వెంట ఉండాలి. పని లేదా, ఖాళీగా ఉన్నావా, కొద్దిగా టైం, ఫ్రీ టైమా, నీ కాపరిని పట్టుకోవాలి. ఎక్కడున్నాడు? ఆ కాపరి దగ్గర నీ భక్తి దీవెనలు ఉన్నాయి, నీ భక్తి ధననిధి అక్కడుంది. కాపర్లు అంటే తెల్లబట్టలు వేసుకొని ఫోజులు కొట్టేతుళ్ళు కాదండి. మీ యోగక్షేమాల కోసం అహర్నిశలు కష్టపడేటువంటి దేవుని శిష్యులు, దేవుని పనివారు. టైం దొరికితే యూ షుడ్ ఫాలో యువర్ పాస్టర్స్. వాళ్ళ వెనక ఉండాలి, వాళ్ళతో పాటు కలిసి దేవుని పని పంచుకోవాలి. అప్పుడు నువ్వు శిష్యుడు అవుతావు. అప్పుడు నిన్ను దేవుడు పిలుచుకుంటాడు పనివ్వడానికి. శిష్యరికములో నలగకుండగా దేవుడు నీకు ఎందుకు పనివ్వాలి? ఇదేమైనా మనింటి పేరంటమా? మనింటి పేరంటం కాదు, ఇది దేవుని యొక్క సేవ. విజయవంతమైనటువంటి యెరూషలేం ప్రవేశములో యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రవేశం భక్తిపరుల యొక్క సహకారంతో జరిగింది. మొదటిది యేసయ్య ఆయన ప్రారంభించిన విధానం, రెండవది శిష్యులు సహకరించిన విధానం. ఆ తర్వాత మార్క్స్ వార్త 11వ అధ్యాయంలో మనం చూద్దాం. చూడండి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెల్లుడి. ఇక్కడ చూచి అని రాశాడు, మత్తయిలో చూచి అని రాశాడు, యోహానులో చూచి అని రాశాడు, మార్కులో, లూకాలో పిలిచి అని రాశాడు. ఆ తరువాత గ్రామమునకు వెల్లుడి అని చెప్పాడు. ప్రతి సువార్త సేవకుడు ఈ ఘట్టములో, ఆ భాగములో 3 సెమికోలన్లు పెడతాడు. మీరు గమనించండి, 3 సెమికోలన్లు. సెమికోలన్ అనంటే పైన చుక్క, దాని కింద కామ, దాని సెమికోలన్ అని అంటారు. మినిమం 2 సెమికోలన్లు పెట్టారు ప్రతి సువార్త సేవకుడు. మత్తయిలో 2 ఉన్నాయి, మార్కులో 3 ఉన్నాయి, లూకాలో 3 ఉన్నాయి, యోహానులో 3 ఉన్నాయి. సెమికోలన్స్, మినిమం 2 సెమికోలన్లు ఉన్నాయి. కారణం ఏంటో తెలుసా? వీళ్ళను పంపే పని 2 భాగాలుగా చెప్తాడు. సెమికోలన్ ఎప్పుడు పెడతారు అనంటే గొప్ప పని, అర్థవంతమైన పని, ఆ పనికి ఎంతో ప్రాముఖ్యత ఉండే పని, ఆ పనిని వివరించడానికి, ఆ పని ప్రాధాన్యత చెప్పడానికి సెమికోలన్ అనేది చదువుకునే పిల్లల గ్రామర్లో వాడతారు. ఇక్కడ సెమికోలన్లు వాడుతున్నాడు అంటే అర్థం ఏంటో తెలుసా ప్రియులారా? యేసుక్రీస్తు ప్రభు దీనిని పంపడం, శిష్యుల్ని చూచి శిష్యుల్ని పిలుచుకొని శిష్యుల్ని పంపడం అనేది చాలా విలువైన పని. దేవుడు నిన్ను చూస్తాడు, అందుకే సంఘానికి తీసుకొచ్చాడు. ఆయన శిష్యరికంలోకి నువ్వు వస్తే నిన్ను పిలుస్తాడు తన పనికి. నువ్వు పిలుపులో నిలబడగలిగితే నిన్ను వెళ్ళమని చెప్తాడు. ఒరేయ్, నా పక్షాన, నా బిడ్డగా, నా యుద్ధం, నా సిలువ మోయడానికి, చేయడానికి వెళ్ళు లోకంలోకి అంటాడు. మనం కేవలం వచ్చి కూర్చోవడానికి మాత్రమే ఇష్టపడుతున్నాం. నో, స్టెప్స్ ఉన్నాయి. దేవుడు నీ పనితనాన్ని చూస్తాడు, నీ మంచితనాన్ని చూస్తాడు, నీ భక్తిని చూస్తాడు. దేవుడు చూచే వరకే నువ్వు ఆగిపోయావు. నిన్ను పిలవడానికి ఇష్టపడుతున్నాడు యేసయ్య, వస్తావా? నిన్ను పంపడానికి ఇష్టపడుతున్నాడు యేసయ్య, వెళ్ళగలవా? సిద్ధపాటేది? పిలుపుకే నోచుకోకుండా ఉన్నామే.
ఒక్క మాట అంటే సుదీర్ఘమైనటువంటి పదాలు. ఒక్క చిన్న పొరపాటు జరిగితే ఊరంతా తప్పెట. నువ్వెప్పుడు పిలుపులోకి వస్తావు? మౌనం అనేది కష్టమైపోయింది మన క్రైస్తవ సమాజంలో. అందరూ లీడర్లే, అందరూ సలహాలు ఇస్తారు, అందరూ మాట్లాడతారు. శిష్యరికానికి పిలిపించేవాళ్ళు కావాలి, పిలుపు పొందేవాళ్ళు కావాలి, వాళ్ళు లోబడేవాళ్ళు కావాలి. అంతేగాని సలహాలు ఇచ్చేవాళ్ళు కాదు. యేసయ్యకు కావాల్సిందే నువ్వు సలహా ఇచ్చే వ్యక్తివా, సమర్పించుకునే వ్యక్తివా? ఒకసారి ఆలోచిస్తావా? జయప్రవేశం యేసుక్రీస్తు ప్రభువులో చాలామంది సహకరించారు. మూడో విషయాన్ని మనం చూసాం. నాలుగోది చూద్దాం, చూడండి. వెల్లుడి అని చెప్పాడు. అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న గాడిద పిల్ల ఒకటి కనపడెను. ముగిస్తున్నాను త్వరగా. గాడిద పిల్ల కట్టబడి ఉంటుంది, ఊర్లోకి వెళ్ళి తీసుకురండి అని అంటున్నాడు. చాలామంది నువ్వు దేనికి కట్టబడ్డావు, నువ్వు కట్టబడ్డావు అని మనిషికి పోలుస్తూ మాట్లాడుతుంటారు. నాకైతే అలా కనబడడం లేదు. ఎందుకనో తెలుసా? మత్తయి సువార్త మీరు 21వ అధ్యాయం 4వ వచనం చూడండి. ప్రవక్తల వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగేను. గాడిద కట్టబడి ఉన్నది, దాన్ని తీసుకురండి అనేది ప్రవచనం. ప్రవచనం నెరవేరడానికి కట్టబడిన గాడిద సూచనగా చెప్తూ తీసుకురా అన్నాడు. ఇంతకుముందు దాన్ని ఎప్పుడు పనికి తీసుకుపోలా. అలా పనికి తీసుకుపోతుంది అనుకో, పుట్టినటువంటి గాడిద పిల్ల, ఫ్రెష్ గాడిద పిల్ల, ఇంతకుముందు ఏది మోపబడలేదు దాని మీద. సో తన తల్లి దాన్ని తీసుకుపోతుంటే ఊరుకుంటుందా? గాడిద కూడా అంతే. గాడిద పిల్లని తీసుకుపోతే గాడిద తల్లి అయినటువంటి గాడిద ఇబ్బంది పెడుతుందని చెప్పి దాంతోపాటు కట్టేసుకొని రెండూ తీసుకెళ్ళిపోయారు. మత్తయి ఇదే రాస్తాడు. గాడిద పిల్ల రెండూ తీసుకెళ్ళిపోయాడు. కానీ ఏది మోపబడనటువంటి గాడిద పిల్ల మీద యేసుక్రీస్తు ప్రభువే ఫస్ట్ సిట్టింగ్. హల్లెలూయా. ఇప్పుడు నేనేమంటానో తెలుసా? యేసును మోసిన గాడిద పిల్ల అదృష్టవంతురాలు. అది ముందు యెరూషలేములోకి వెళ్తుంటే బట్టలు పరిచారు. తాటి మట్టలు తీసుకొని ఇలా ఊపారు. విజయానికి సూచన అది. ఆ మట్టలు పట్టుకొని విజయవంతుడా, విజయశీలుడా, ప్రవేశిస్తున్నావు, నువ్వు గొప్పోడివి, నీకు జయం. ఈ మట్ట చూసినప్పుడల్లా, ఖర్జూరపు మట్ట చూసినప్పుడల్లా ఇతను జయశీలుడు, జయవంతుడు అని గుర్తు. అబ్బా, నేను జయవంతమైన గాడిద పిల్లనని మురిసిపోతుంది ఇది. కానీ ఈ గాడిద పిల్లకి ఇంత గౌరవం, ఇంత గొప్ప ఘనత దేనివల్ల? యేసు మీద కూర్చున్నాడు కాబట్టి. మన కుటుంబంలో యేసు కూర్చోవాలా సెంటర్లో. మన జీవితాల్లో యేసుక్రీస్తు ప్రభు ఉండాలా. మన బ్రతుకు యేసును మోసే బ్రతుకై ఉండాలా. అప్పుడు ఘనత. నన్ను ఘనపరచువాడిని నేను ఘనపరుస్తా. మనం క్రమశిక్షణలో దేవుణ్ణి ఘనపరిచినట్టుగా ఉండాలి. హల్లెలూయా. వినపల్లె? హల్లెలూయా. మన జీవితంలో మన సంఘం విజయవంతమైన సంఘముగా ఉండాలి అనంటే ఈ పాఠాలు మనం నేర్చుకొని తీరాలి. చాలా ఉంది. ఆపేద్దామా? అన్న నాకు ఇచ్చిన టైం అయిపోయింది. ప్రియమైన వారలారా, విజయవంతమైన క్రైస్తవ సంఘము, కుటుంబము కలిగి ఉండాలంటే భక్తి అడుగులు చాలా అవసరం. భక్తులు సహకరించటం చాలా అవసరం. అందులో మొదటిది ప్రారంభం. దినము యొక్క ప్రారంభం చాలా అవసరం. రెండవది యేసయ్య దృష్టిని ఆకర్షించే శిష్యుడిగా నువ్వు మారాలి, శిష్యురాలుగా ఉండడానికి ఇష్టపడాలి. మూడవది శిష్యుడిగా ఉండగలిగితేనే, యేసయ్య దృష్టిని నువ్వు ఆకర్షిస్తేనే దేవుడు తన పనికి నిన్ను పిలుస్తాడు. పిలిచిన వాడిని ఖచ్చితంగా దేవుడు పంపిస్తాడు. నా పని చేసుకురాపో అని. నువ్వు డైరెక్ట్గా పనికి పంపబడుతున్నావు అని అంటే నువ్వు రాంగ్ రూట్లో ఉన్నావు. నీ వల్ల పని చెడిపోతుందే తప్ప దేవుని జయము ఆలస్యం అవుతుంది తప్ప త్వరగా రాదు. ఇది గుర్తుపెట్టుకో. నాలుగవది కట్టబడిన గాడిద లేఖన నెరవేర్పు. అది నువ్వు కట్టబడలా,
నేను కట్టబడలా. అది లేఖన నెరవేర్పు. విజయవంతమైన క్రైస్తవ కుటుంబం ఉండాలి అనన్నా, విజయవంతంగా సంఘము నడవాలి అనన్నా, మన జీవితంలో వాక్యమే ప్రాధాన్యంగా ఉండాలి. వాక్యము తప్ప ఇంకొక దానికి ప్రాధాన్యత ఉండకూడదు. పెద్దలు చెప్పారని ఒడిబియ్యాలు, పెద్దలు చెప్పారని అంత్రాలు, అందరూ చేసుకుంటున్నారు కదా అని మంత్రాలు, పొరకపీడితో కొడవలితో ఇవి చేసుకుంటూ మూఢనమ్మకాలకి ఇంకా నువ్వు పునాది వేస్తే, వాక్యమయ్యున్న దేవుడు నీ జీవితంలో నీ ఇంట్లో ఉండకపోగా విజయం నీకు రాదు. నీ కుటుంబం విజయవంతమైన క్రైస్తవ కుటుంబముగా ఉండదు. నీ సంఘం విజయవంతమైన సంఘముగా ఉండదు. అపవాది ఓడిపోడు. కాబట్టి ఇది అర్థం చేసుకొని మన జీవితంలో వాక్యమును నెరవేర్చే బిడ్డలుగా ఉండాలి. వాక్యం పాపమును ఒప్పుకోమంటే ఒప్పుకోవాలి. ఇర్మియా అంగలార్చంటే వాక్యం అంగలార్చమంటుంది. కాబట్టి సంఘములో ఏడవాలి, నవ్వాలి, ఆడాలి, పాడాలి, నడవాలి, అన్నీ చెయ్యాలి. అన్ని వాక్య ప్రకారం ఉండాలి. అన్ని వాక్య ప్రకారం ఉండాలి. మన పునాది వాక్యం, మన గమ్యం వాక్యం, మన లక్ష్యం వాక్యం. వాక్యము లేకుండగా మన జీవితంలో ఏమీ చేయలేం. వాక్యమును పాటించగలిగిన యేసయ్య తన జీవితంలో సక్సెస్ చూశాడు. కాబట్టి మనం కూడా విజయవంతమైన జీవితం జీవించాలన్నా, విజయవంతమైన క్రైస్తవ కుటుంబం మనం కలిగి ఉండాలన్నా, విజయవంతమైన సంఘముగా మనం ఉండాలన్నా, ఒకరికొకరం సహకరించుకునే భక్తుల్లాగా ఉండాలి. అలా సహకరించుకునే భక్తి మనం చెయ్యాలి అనంటే, మొదటిది మన ప్రారంభ దినం చాలా ప్రాముఖ్యం. రెండవది మన జీవితంలో యేసు దృష్టి ఆకర్షించే శిష్యుడిగా ఉండాలి. మూడవది మన జీవితంలో యేసు పిలిచే స్థాయిలో మనం ఉండాలి. నాలుగవది దేవుడు పిలిచిన ప్రతి శిష్యుణ్ణి పంపిస్తాడు పనికి, అలా సిద్ధపడడం మనం నేర్చుకోవాలి. ఐదవది వాక్యమే మన జీవితంలో ప్రాధాన్యం. వాక్యం తప్ప ఇంకో దానికి చోటు లేదు. మన ఆరాధన వాక్యం, మన ఆరాధన వాక్య ప్రకారం, మన ఆరాధన ముగింపు వాక్యం. కాబట్టి ఇది ఆలోచన చేసుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తూ, నీ కుటుంబం ఓడిపోతున్న క్రైస్తవ కుటుంబమా? నీ సంఘం ఓడిపోతున్న విజయాన్ని రుచి చూడలేని సంఘమా? నీ జీవితం విజయవంతంగా లేనటువంటి క్రైస్తవ జీవితమా? అయితే ఈ 5 సూత్రాలు పంచభూతాల్లాగా మనం ఆలోచించగలిగితే, ఈ 5 లక్షణాలు మన జీవితంలో చూసుకోగలిగితే, గుడ్ న్యూస్, నౌ స్టార్టెడ్ ద సక్సెసర్. నువ్వు విజయవంతుడిగా స్టార్ట్ చేసిన వ్యక్తి అవుతావు. మోకరించు, చిన్న ప్రార్థన చేసుకుందాం.